హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మనకి క్యాప్సికము అలాగే కోడిగుడ్డు తాలింపు అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి రైస్‌లోకే కాకోకుండా రోటీ అలాగే చపాతీలో కూడా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 కాంబినేషన్ మటుకు ఎక్సలెంట్‌గా ఉంటుందండి. మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికోసమైతే ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి క్యాప్సికమ్‌ని. ఇలా కడిగేసుకున్న క్యాప్సికమ్‌ని లోపలున్న విత్తనాలన్నీ తీసేసుకొని పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కాకోకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోండి. చాలా బావుంటుంది మనకి. ఈ క్యాప్సికమ్ కోడిగుడ్డు తాలింపు అనేది ఇలా కట్ చేసుకున్నవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటమన్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. మనం వేసుకున్న ఉల్లిపాయ అనేది ఒక నిమిషం పాటు సాఫ్ట్‌గా మగ్గించేసుకోవాలి. ఇలా కొద్దిగా సాఫ్ట్‌గా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందాము. ఈ లోపల మనకి ఉల్లిపాయ ముక్కలు మరి కాస్త కలర్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా కోడిగుడ్డు వేసి తాలింపు అనేది చాలా బావుంటుందండి. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఆయిల్‌లోనే మగ్గించేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలనేవి. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా! ఒక 2 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా కొంచెం మగ్గాక మనకి క్యాప్సికమ్ ముక్కలు దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం. కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారం కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి ఇదంతా కలుపుకొని చిన్న మంట మీద మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. మనకి ఇంకా క్యాప్సికమ్ అనేది చక్కగా సాఫ్ట్‌గా మగ్గిపోతుంది. మనకి అవి మగ్గే లోపల ఇక్కడ ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. వీటిని పగలగొట్టేసుకొని ఈ బౌల్‌లోకి అయితే వేసేసుకోవాలి. మీరు క్యాప్సికమ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎగ్స్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ పావు కేజీ క్యాప్సికమ్‌కి ఒక 3 ఎగ్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా తీసుకున్న ఎగ్స్‌ని బౌల్‌లోకి అయితే వేసేసుకొని పగలగొట్టుకొని ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకైతే నచ్చుతుందండి. ఇంకా చపాతీలోకి అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది మనకి ఇది. ఇంకా ఇక్కడ ఇదంతా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇక్కడ క్యాప్సికమ్ కూడా చక్కగా సాఫ్ట్‌గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా వెడల్పుగా అనేసుకోవాలండి క్యాప్సికమ్ ముక్కలన్నీ. ఇలా అనుకున్నాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్‌నంతా వేసేసుకోవాలి. ఇలా ఎగ్ అంతా వేసేసుకున్నాక వెంటనే కదుపుకోకుండా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఇలా చక్కగా బాగా మగ్గిపోయాక మనం వేసుకున్న ఎగ్ కూడా చక్కగా సాఫ్ట్‌గా మగ్గిపోయింది కదండీ! ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చిన్న చిన్న పీసుల్లాగా అయ్యే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వేడి వేడి అన్నంలోనైనా కానీ చాలా బాగుంటుందండి. లేదంటే మనకి పప్పుచారు అన్నంలోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పెడు వరకు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక చిన్న మంట మీద మరొక 2 నిమిషాలు ఎగ్ అనేది ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా చాలా బాగుంటుంది అలా ఫ్రై అవుతేనే. ఇంకొక 2 నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసేసుకుందాము మూత పెట్టేసుకొని. చూసారు కదా! ఇలా బాగా ఫ్రై అయిపోవాలి.
ఇక్కడైతే మనకి చక్కగా క్యాప్సికమ్ గుడ్డు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా క్యాప్సికమ్ గుడ్డు తాలింపు అయితే రెడీ అయిపోయింది. రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.